వాకింగ్ ఏదో గార్డెన్ లో చేయొచ్చు కదా. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు అనిపిస్తుందా నీకు? అత్త, దానికి నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు. మీ అమ్మ కాళ్ళ కింద చెప్పులున్నాయనుకున్నావా? కింద తారాదే ఉన్నట్టు ఊహించుకొని నడుస్తోంది. ఇలా ఏవో ఊహించుకొని ఇన్ఫార్మ్ చేయకుండా తారాదేవి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాం. తిట్లు తిని అరక్క ఇలా నడుస్తాం, అంతేగా. ఆ తారాదేవి ఎంత అవమానంగా మాట్లాడిందో తలుచుకుంటుంటే చచ్చిపోవడం నయం అనిపిస్తోందత్త. అవమానం జరిగింది కదా అని ఆత్మహత్య చేసుకుంటే ఆయుష్ 100 ఏళ్లకు బదులు 10 ఏళ్లే ఉండేది. రాజీ పడాలి. అప్పుడప్పుడు తల వంచుకుంటే మెడకు మసాజ్ చేసినట్టుంది అనుకోవాలి. దేన్నైనా స్పోర్టివ్గా తీసుకోవాలి అవంతిక. ఇక్కడ మనం స్పోర్టివ్ గా తీసుకొని బలవంతంగా స్మైల్ ఇచ్చుకొని తిరుగుదాం గ్రాని. కానీ అక్కడ విరాట్ భూమి ఇద్దరు కలిసి స్పోర్ట్స్ ఆడుకుంటున్నారు. ఆటల్లో పాటలు కూడా ఉన్నాయి. లవ్ సాంగ్స్ కాస్త రొమాంటిక్ సాంగ్స్ అయితే నందిక వేసుకున్న కాస్ట్యూమ్స్ చింపుకోవాల్సిందే. బట్టలు చించుకోవాల్సిన కర్మ గాని పిచ్చి గాని మనకు పట్టలేదు. చించటం బదులు ఆలోచించటం మేలు. ఎలా గ్రాని? ఇక్కడ ఇలా షేమ్ గా ఫీల్ అయి సర్దుకుపోవడం ఎలా? ఓసిన ముద్దుల మనవరాలా, ఈ శేషమ్మ చరిత్ర నీకింక పూర్తిగా తెలీదే. 44 ఏళ్ల క్రిందటి కథ చెప్తాను, జాగ్రత్తగా విను. మీ తాతగారు రాజా రావ్ బహదూర్ గారిని నేనే పెళ్లి చేసుకుంటానని మా తల్లిదండ్రులు, బంధువర్గంతో సహా అందరూ నన్ను ఆట పట్టించేవారు. అప్పుడు సిగ్గుపడుతూ తలవంచుకుంటే కాబోయే పెళ్లి కూతురు అని ఆకాశానికెత్తేసేవాళ్ళు. మరదల్నైనా కన్న కలలన్నీ వరదలో కొట్టుకుపోతాయని మీ తాతగారు ఆ ముక్తాదేవి మెళ్ళో తాళి కట్టారు. అప్పుడు కూడా నేను తల వంచుకునే ఉన్నాను. సిగ్గుపడుతూ కాదు, అవమానంతో. మీ జేజమ్మ భూలక్ష్మీదేవి గారి మాట శాసనమై నేను ఇప్పటికీ 60 ఏళ్ల కన్యగానే ఉండిపోయాను. ఆ ముక్తాదేవి సిగ్గుపడుతూ ఆ రోజు శోభనం గదిలోకి పాల గ్లాసుతో వెళ్ళినప్పుడు ఆ రోజు నేను ఏడ్చిన ఏడుపుకి పాడేరు పక్కనున్న చెరువు మొత్తం నిండిపోయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.